पूरा लोकल। ఓకే మాట్లాడండి. మనకి ఒకసారి వచ్చి మాట్లాడు. అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడిపించిండ్రు, వచ్చిండ్రు మాట్లాడిపించిండ్రు. నేను డ్రెస్ షార్ట్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ మాట్లాడిండ్రు. మీరు హైయర్ ఆఫీసర్స్ మాట్లాడండి కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇవన్నీ అనవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడుతారు పొద్దుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తా కదా. చెప్తే వాళ్ళు సరే తర్వాత వదిలేసి వాళ్ళ ఫోటో చూపించారు. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చి ఫోటో తీసుకుని వచ్చినట్టు ఫోటో తీసుకుంటారు. హలో అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు, నాకు గవర్నమెంట్ కూడా లేదు. నేను ఎక్కడ కూడా లాస్ట్ రిపోర్ట్ వేసిన కూడా నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ చేయాలి. ఎందుకున్నదా మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉట్టిగా అని నేను రిక్వెస్ట్ చేసిన. అది కాదు అంటే నేను నాకు వచ్చడానికి ఏం లేదు కానీ ఒకటి అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే కన్వే చేయండి సార్. ఏం లేదు మేము మీ ఇష్టం, నాకేం లేదు. అంటే ఏం లేదు, చెప్పినాం సార్ కి ఓకే అన్నాడు. రేపైతే మీరేమి ఇన్వాల్వ్మెంట్ లేదు. అరే ఉంటే నేను మీతో పాటు ఒక ఫోటో దిగి లోపలికి రాండి బ్రదర్. మీరు లోపలికి వచ్చి మన లోపల మా వాళ్ళు ఫోటో తీసుకుంటారు బయట ఉండండి. అట్లొద్దు, మాకు మేము వచ్చిపోయినాం అన్నట్టు. అదే మళ్ళీ మీరు రాలేదు, మేమే పెడతాం వీడియో. పని చేయకన్నా డీటెయిల్స్ కూడా తీసుకుని వచ్చి వివరాలు మా వివరాలు తెలియదా? పూర్తి వివరాలు మాకు కావాలని చెప్తారు. అంటే మళ్ళా మేము వచ్చినామా లేదా, డీటెయిల్ తీసుకున్నామా లేదా అని మా కోసం. ఇప్పుడు ఇంతకుముందే అంటే అట్లా వచ్చి ఒక డ్రాప్ చేసి వస్తాను. అయిపోయినా కూడా ఆయన కూర్చున్నాను. సంపర్ కదా అలా కూడా కావాలి. చాలా సఫర్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది. మనం చెప్తే చేసేది కాదు కదా అది. సత్యనారాయణ, ముచ్చర్ల సత్యనారాయణ, ఫార్మర్ మినిస్టర్. ఓకే, మా ఫాదర్ సంగంపేట సత్యనారాయణ. అయిపోయింది అది. రవీంద్ర భారతి సీతకు వచ్చింది. ఇస్తలేదు అదే పార్టీ. ఎంత అనిపిస్తుంది? 32 అనిపిస్తుందా? ఏ పార్టీ లేదు. ఆర్గనైజేషన్ అయితే డాక్టర్ పృథ్వీరాజ్ రాసుకోరాలి. డాక్టర్ ఎస్ పృథ్వీరాజ్. ఫోన్ నంబర్ ఒకటి 9394059999. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. మీరంతా ఇక్కడేనా? ఇప్పుడు నేనేం సపోర్ట్ అంటే ఎందుకు నన్ను ఎందుకు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి
నేను ఏమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ. బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఇక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాను, అన్ని తిరుగుతున్నా. ఎక్కడైనా మీ వాళ్ళకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఎక్కడ ఉందా? అది ఏం ఆధారాన్ని లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న లేచి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళు జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను చెప్తున్నా మీకు లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే పెట్టారు. ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో, తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయ కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మణుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి ఒకసారి ప్లీజ్. రైట్, ఓకే, రండి బ్రదర్, కూర్చొని లోపల బయట నిజంగా మాత్రం సార్ నాకు చెప్పలేదు. ఓకే సార్, డన్ సార్, కూర్చోండి. ఓకే సార్, డన్ సార్. అన్ని విషయం